దేశంలోని పలు అంశాలపై వరుసగా 25 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన ఓ న్యాయవాదిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆయా సమస్యలపై కోర్టును ఆశ్రయించే కంటే ముందు సంబంధిత అధికారులను సంప్రదించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ముందుగా సమస్య పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషించి పరిష్కారం సాధ్యం కాకపోతేనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ముందుగా మీరు మీ వృత్తిపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చింది. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడానికి ముందు సంబంధిత అధికారులను సంప్రదించడం అవసరమని, సమస్యను ఎలా పరిష్కరించాలో అంచనా వేయగల సామర్థ్యం కూడా పిటిషనర్కు ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కాకపోతేనే కోర్టుకు రావాలని పిటిషనర్కు సుప్రీం ధర్మాసనం సూచించింది. విచారణకు వచ్చిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది. అయితే స్నానానికి ఉపయోగించే సబ్బులో కేవలం క్రిములను నశింపజేసే పదార్థాలనే వాడాలని, శరీరానికి హానికరమైన పదార్థాలను వాడకుండా ఆదేశాలివ్వాలని కోరడంతో పాటు పలు అంశాలపై సచిన్ గుప్తా వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ మీరు అర్ధరాత్రి నిద్రలో లేచి చేశారా అంటూ పిటిషనర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ దాఖలు చేసిన మరో 5 అనవసర ప్రజాహిత వ్యాజ్యాలను కూడా కొట్టివేశారు. నిజంగా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై వ్యాజ్యాలు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ముందుంటుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. మరోవైపు కులగణన, జనాభా నియంత్రణపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పిటిషనర్ అనుసరించిన తీరు, పిటిషన్లో వాడిన భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కులగణనను నిర్వహించకుండా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో వాడిన భాషపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసభ్యకరమైన భాషను ఉపయోగించారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. అసలు మీ పిటిషన్ను ఎవరు రాశారని, కోర్టులో దాఖలు చేసే పిటిషన్లు ఇలాగైనా రాసేదని పిటిషనర్ను నిలదీసింది.